వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ బొబ్బాస్కాయ తోటి బూరెలు వేసుకుందాం, డీప్ ఫ్రై లేకుండా. బూరెలకు ఇప్పుడు పప్పు నానబెట్టుకుందాం. ఈ మినపగుళ్ళు ఎలా పోసానో అలా బియ్యం కూడా పోసుకుని ఇవి ఒక 8 గంటలు నానాలి. నానాక మిక్సీ పట్టుకుందాం. ఇవి ముందు శుభ్రంగా కడుక్కొని ఒక 8 గంటలు నానబెట్టుకుందాం. నానాక మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నాక పిండిని 1 గంట అలా వదిలేద్దాం. అప్పుడు బూరెలు వేసుకుందాం. దోసకాయని కడుక్కుని మనం చెక్కుకున్నాక క్యారెట్ తురివిదంతా తురుముకుందాం. క్యారెట్ తురివిదంతా ఈ చిన్నదంతా తురుముకోవాలి. బొబ్బాస్కాయ తురుముకుంటం అయిపోయింది. దీన్ని ఒకసారి మనం లైట్గా మిక్సీ పట్టుకుందాం. గొజ్జులా కాకుండా ఒక్కసారి పట్టుకోవాలి. మిక్సీ మరీ మెత్తగా కాకుండా ఇలా పట్టాను. బెల్లం కరిగిపోయింది, ఉడుగు పట్టింది. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ మీద దాకా పెట్టాను. నెయ్యి వేస్తున్నాను. మనం బొబ్బాస్కాయ మిక్సీ పట్టుకున్నాం కదా, వేసేస్తున్నాను. ఒకసారి కదుపుకున్నాం. నెయ్యి అంతా పట్టే వరకు కదుపుకున్నాం. కదుపుకుని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. మూత వేస్తే మగ్గుతుంది. మధ్యలో చూసుకుందాం, మాడకుండా చూసుకుందాం. మగ్గిపోయింది. ఇప్పుడు మనం బెల్లం కరిగించుకున్నాం కదా, ఆ పాకం పోసుకుందాం. పాకం పోసేస్తున్నాను. బెల్లం కరిగించుకుంటే సరిపోతుందా, జిగురు వచ్చేదాకా ఉడకక్కర్లేదు. మీడియంలో ఉడకబెట్టుకుందాం. బొబ్బాయి బాగా ఉడుకుతుంది మీడియంలో అయితే. కొద్దిగా మూత కూడా వేసుకోవచ్చు. మధ్య మధ్యలో చూసుకుందాం. మూత ఊరేకులుగా వేసాను. ముందుగానే జీడిపప్పు బాదం పప్పు వేపి మిక్సీ పట్టుకున్నాను. పొడి వేసేసుకుందాం. స్వీట్ రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. చల్లారిపోయింది. చల్లారిపోతే ఇలా గట్టిపడిపోతుంది. దీన్ని ఒకసారి మనం కదుపుకొని ఈ ప్లేట్కి కొద్దిగా నెయ్యి రాసుకుందాం. నెయ్యి రాసుకుని మనం పక్కన పెట్టుకొని కొద్దిగా నెయ్యి చేతికి తడిసేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. మనం వీటితో బూరెలు వేసుకోవచ్చు. ఇలా చేసుకుందాం. చేసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. ఉండలు చేసుకున్నాం కదా, ఇది పక్కకి పెట్టుకుని పిండి కలుపుకుందాం. ఇప్పుడు పిండి రుబ్బు పెట్టుకున్నాం కదా, 1 గంట సేపు నానింది ఈ పిండి. మనకి ఎంత పిండి అవసరం ఉండదో తగినంత తీసుకుందాం గిన్నెలోకి. అంత పిండి సరిపోతుంది. కొద్దిగా కాగి చల్లారిన పాలు పోస్తున్నాను. కలుపుకుందాం. పిండి ఇలా ఉంటే సరిపోతుంది మనకి. స్టవ్ మీద మూకుడు పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం గుంటల మూకుట్లో బూరెలు వేసుకుందాం. మనం డీప్ ఫ్రై లేకుండా వేసుకుందాం. సోయా పలసగా ఉంటే బూరి బాగా మెత్తగా వస్తుంది మనకి. కాసిన పాలు ఎందుకు పోసానంటే మనం ఇప్పుడే రుబ్బుకున్నాం కదా, పిండి పులవలేదు కదా, కలర్ వస్తుంది పాలు వల్ల. పిండికి పాలు కానీ పెరుగు కానీ తగిలితే మంచి కలర్ వస్తుంది. ప్లేట్ మూతేసుకున్నాం. ఇప్పుడు మనం ప్లేట్ మూతేస్తున్నాను. ఒకటి తిప్పుకుందాం.
అల్లం మూతేసుకుందాం. ఒక్కొక్కటిగా తీసేసుకుందాం. ఆయిల్ ఇంకా అలాగే ఉంది, ఆయిల్ ఎక్కువ పీల్చలేదు. మనం అప్పుడప్పుడు డీప్ ఫ్రై కాకుండా ఇలా అప్పటికప్పుడు వేసుకు తినేలా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి రెడీ అయిపోయినాయి. ఇవి రెండు వైపులా ఒకేలా వేగినాయి. చాలా టేస్ట్గా ఉంటాయి, బాగా క్రిస్పీగా కూడా ఉంటాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. ఈ పూర్ణం చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.